నమస్తే. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీజేపీ సీనియర్ నాయకులు, భువనగిరి మాజీ ఎంపీ డాక్టర్ గురునరసాయి గౌడ్ గారు ఉన్నారు. సార్, మీరొక డాక్టరు. భువనగిరి ప్రజా నాడి ఎట్లా ఉంది అంటే ఏం చెప్తారు? తెలుసుకున్నారా నాడి ఎటువైపు ఉంది ఏంటి అని? ఈరోజు క్షేత్రస్థాయిలో తిరుగుతున్నాను. ప్రజలు క్లారిటీతో ఉన్నారు. నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఈసారి పార్లమెంటుకు బీజేపీ పార్టీకి వేస్తాం, మోడీకి వేస్తాం. మీలాంటి వ్యక్తి ఉంటే పార్టీలకు అతీతంగా కూడా కింది స్థాయి నాయకులకు కూడా మేము ఇన్వాల్వ్ అవుతాం. కొందరైతే బాజాప్తగా ఇన్వాల్వ్ అవుతాం సార్. సరే, అసెంబ్లీ మా ఎన్నికలు మా ఏదో మేము తిప్పలు పడ్డాం. పార్లమెంట్ మాత్రం మీరు ఉండాలి. మీరు అందరు మనిషి, మీరు ఉంటేనే అభివృద్ధి అవుతుంది. గతంలో మేము తప్పు చేశాం. కేవలం 5,000 ఓట్లతో ఓడిపోయినా కూడా మీరు పోయిన తర్వాత ఇక్కడ జరిగిన అభివృద్ధి శూన్యం. జీరో అంటే జీరో. ఇప్పుడు మేము బాధపడుతున్నాం, తప్పు చేసినామని. ఖచ్చితంగా మిమ్మల్ని గెలిపించుకుంటామని వాళ్ళు తెలియజేస్తున్నారు. ప్రధానంగా మనం మాట్లాడుకుంటే, మీరు గతంలో తెలంగాణ ఉద్యమకారులు, అలాగే కేసీఆర్కి అత్యంత దగ్గరగా చూసిన వ్యక్తి మీరు. సో కేసీఆర్ ఈ ఎన్నికల్లో ఓడిపోయిన పరిస్థితి ఎక్కడ ఎక్కడ ఎప్పుడు ఎక్కడ తప్పు జరిగిందంటే ఏం చెప్తారు సార్ నిజంగా? నేను మొదటి నుంచి చెప్తున్నా కదా, సరే కేసీఆర్ అంటే మా రాజకీయ గురువు. ఈరోజు కూడా ఈ రెస్పెక్ట్ హిమ్. అహంకారం తెలంగాణ ప్రజలు, భారతదేశ ప్రజలు సహించారు. సింపుల్, అంతకంటే ఎక్కువేం లేదు. అహంకారం ఆయన యొక్క ప్రవర్తన, ప్రజలకు దూరం కావటం, అహం బ్రహ్మస్వే అని అనుకోవటం. ప్రధానంగా ఇప్పుడు ట్రయాంగిల్ ఫైట్ అంటే కాంగ్రెస్ అధికారంలో ఉంది, ఇప్పుడు బీజేపీ, బీఆర్ఎస్. ముఖ్యంగా కాళేశ్వరం చుట్టే ఈ పార్టీలన్నీ తిరుగుతున్న పరిస్థితి. ఇప్పుడు మీరేమో వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం సిబిఐకి విచారణ చేయాలని చెప్పేసి మీరు అంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళేమో కిషన్ రెడ్డికి కేసీఆర్ దగ్గర నుంచి పైసలు రాలేదు కాబట్టి ఆయన సిబిఐ విచారణ చేయాలని కిషన్ రెడ్డి చెప్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఎట్లా చూస్తారండి కాళేశ్వరం ప్రాజెక్టు ఏంటి అసలు? ఇగో ఇవన్నీ సొల్లు కబుర్లు. మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. వచ్చే ముందర ఓన్లీ టార్గెట్ కేసీఆర్ కరప్షనే కదా, కుటుంబ పాలన కరప్షనే కదా. నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు, నువ్వు శ్వేతపత్రం ఏం తీసినావు? అప్పుల మీద తీసినావు. అప్పుల మీద నువ్వు శ్వేతపత్రం ఏంది? నేను అడిగితే తెలంగాణలో 4 కోట్ల ప్రజలు శ్వేతపత్రం ఇస్తారు. అప్పులు అత్యధికంగా చేసిండని అందరికీ తెలుసు కదా. నువ్వు శ్వేతపత్రం కాళేశ్వరం మీద తీయాలి, అవినీతి మీద. శ్వేతపత్రం మియాపూర్ ల్యాండ్స్ అవినీతి మీద తీయాలి. శ్వేతపత్రం బోధన మీకు అది ట్యాక్స్ అయింది, ఇంతవరకు దాని పత్తా లేదు, మీకు తెలుసు కదా. ఆల్మోస్ట్ 7 ఏళ్ళు అయింది, దాని మీద తీయాలి. శ్వేతపత్రం ధరణి మీద తీయాలి. శ్వేతపత్రం ఫార్మర్స్ సిటీ మీద తీయాలి. శ్వేతపత్రం ఓఆర్ఆర్ ఏదైతే అమ్మిండ్రో తీయాలి. శ్వేతపత్రం కోకపేట ల్యాండ్స్ మీద తీయాలి. శ్వేతపత్రం కాంతి సీకింల భూముల మీద తీయాలి. శ్వేతపత్రం బ్లాక్ జీవోస్, ఇది రేవంత్ రెడ్డి గారే చెప్పారు. అంటే దాదాపు 10,000 జీవోస్ అసలు అప్లోడ్ కాలేదు. వాళ్ళకు ఒక్క రోజులనే జీవో 24 అవర్స్, 4 అవర్స్, 6 అవర్స్ జీవోలు తీశారు. వాటి మీద శ్వేతపత్రం తీయాలి. ఇవి కదా శ్వేతపత్రం తీసేది. మేమేమంటున్నామంటే దీంట్లో వైడర్ రామిఫికేషన్ ఉంది. అప్పులు ఇచ్చింది ఎవరు? పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్, కేంద్ర ప్రభుత్వ బ్యాంకులు. తీసుకున్నది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం. అవినీతి ఆరోపణ ఎవరిది? ఇక్కడ. ఈ యొక్క సిబిఐ ఎంక్వైరీ కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కంపల్సరీ. అందుకొరకు మీరు ఆరోపణ చేశారు, కుంగిపోయింది. ఇప్పుడు చిన్న ఇల్లు కట్టి ఫ్లాక్ దానికి పొరలు వస్తానో మేము ఎంక్వైరీ చేస్తాం కదా. ఇప్పుడు 1,00,000 కోట్ల ప్రాజెక్టుని కుంగిపోతే నువ్వు ఖచ్చితంగా వేయండి, సిబిఐకి వేయండి. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఇన్వాల్వ్ ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు ఇద్దరు ములాఖత్ అయ్యారు, ఇద్దరు చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నారు. వాళ్ళు ఒక అండర్స్టాండింగ్ వచ్చారు. మీరు మా జోలికి రాకండి, మేము మీ జోలికి రాకండి. వాళ్ళకేం భయం ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళకు ఎక్కడ ప్రభుత్వాన్ని ఓ 10 మందిని ఎమ్మెల్యేని తెలుసు కదా మీకు, వాళ్ళ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రలోభ పెట్టి కేసీఆర్ గారు పడగొడతాడేమో అని వాళ్ళ భయం. అది వీరి భయం, ఎక్కడ ఇవన్నీ తీస్తారేమో అని. అందుకొరకు ఇవన్నీ డైవర్ట్ చేయడానికి ప్రజాపాలన లేకుంటే శ్వేతపత్రం. నీకు శ్వేతపత్రం తీయాల్సింది గీది మీద కదా. అప్పుల మీద నువ్వు ఇచ్చేదేంది? శ్వేత ఆడిటర్ క్యాగ్ రిపోర్ట్లకి ఉండే నువ్వు కొత్తగా ఇచ్చేదే ఉంది. ఇప్పుడు మీరు గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి మధ్య తేడా ఏం గమనించారంటే ఏం చెప్తారు? టైం పడుతుంది కదా. అప్పుడే 1 మంత్లో మనం విమర్శించకూడదు. లెట్ మీ గివ్ దమ్ 100 days. కానీ 6 గ్యారంటీలు వాళ్ళు చేయలేరు, ఏ గ్యారంటీలు వాళ్ళు చేయలేరు. ఏదో సరే మా ఇచ్చేదా సచ్చేదా అనుకొని ఇచ్చిండ్రు, చెప్పారు. బడ్జెట్ లేదు, కేసీఆర్కి మొత్తం ఖాళీ చేసిపోయారు.
పార్లమెంట్ ముందు ఈ యొక్క తతంగం నడుస్తుంది ప్రజాపాలన అని అప్లికేషన్ నథింగ్ విల్ హ్యాపన్. ఒక విషయం సార్, మీరు ఎందుకు ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్ళలేదు, పార్లమెంట్కి ఎందుకు వెళ్తామని అనుకుంటున్నారు మీరు? నేను గతంలో ఎంపీగా చేశాను, మొత్తం పార్లమెంట్ తెలుసు. అందరూ ఏంది ఇచ్చినటువంటి సూచనలు ఏంటంటే మీరు ఎంపీగా సూట్ అవుతారు సార్, ఎమ్మెల్యే అయితే రోజు క్షేత్రస్థాయిలో డిఫరెంట్ టైప్ ఆఫ్ పాలిటిక్స్ ఉంటాయి. మీరు రాష్ట్రానికి అప్పుడు నియోజకవర్గానికి ఎంతో అభివృద్ధి పనులు చేశారు యాజ్ ఏ అపోజిషన్ పార్టీ ఎంపీగా ఉండి. మీరు బీజేపీ ఎట్లా గవర్నమెంట్ వస్తుంది కదా, మీలాంటి వాళ్ళు ఉంటే తెలంగాణ లాభపడుతుంది అనేది అందరి సూచన. అందుకొరకు అధిష్టానం గారు రిక్వెస్ట్ చేశాను, నన్ను పార్లమెంట్కి నేను చేస్తానని. వారు కూడా అగ్రి అయ్యారు. ఇప్పుడు ప్రధానంగా బీజేపీ లోక్సభ ఎన్నికల్లో రామమందిర నిర్మాణం చూపించే ఎలక్షన్స్కి వెళ్తుందా అంటే ఏం చెప్తారు? నిజమే అండి? రామమందిరము ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఆన్గోయింగ్ డెవలప్మెంట్. బట్ రామమందిరం కంటే చాలా పెద్ద ఇష్యూస్ ఉన్నాయి. ఈరోజు మీకు చెప్తా, తెలంగాణ రాష్ట్రంలో 2500 కిలోమీటర్లు 65 సంవత్సరాలు ఉన్నాయి. మోడీ గారు వచ్చాక ఈరోజు 5000 కిలోమీటర్లు జాతీయ రహదారులు ఉన్నాయి. దట్ ఈస్ ద డెవలప్మెంట్. ఈరోజు తెలంగాణలో ఆస్తి పెరిగిందంటే బికాస్ ఈరోజు తెలంగాణలో 24 అవర్స్ 12 అవర్స్ కరెంట్ ఇవ్వగలుగుతున్నారంటే దేశంలో బొదుగు కొరత లేదు, కరెంటు కొరత లేదు. అక్కడ ఉత్పత్తి చేస్తున్నారు, మనం కొంటున్నాం, ఇస్తున్నాం. అప్పు మోడీ గారు ఇప్పించగలుగుతున్నారు అంతే. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు, మేము లంక బిందెల కోసం వచ్చినాము కానీ ఇక్కడ ఖాళీ బిందెలు ఉన్నాయని చెప్పేసి సీఎం అన్నారు. నిజంగా బీజేపీ ఎట్లా చూస్తుంది? సెక్రటరీ లంక బిందెలు ఉన్నాయా, ఖాళీ బిందెలు ఉన్నాయా, ఇత్తడుందా, రాగుందా, ఏముంది? అంటే ఇప్పుడు నాకు ఒకసారి ఇప్పుడేమో ఒకసారి రేవంత్ చూస్తే గెలిచి ఓడిపోయాడు. ఆయన ముఖంలో చూడండి, గతంలో ముఖ్యమంత్రి కానప్పుడు ఒక ఫ్రీనెస్ ఉండే, ముఖంలో ఎప్పుడు ఒక నవ్వు ఉండే, ఎప్పుడు ఒక బెంగ. ఎందుకంటే లంగ బిందెలు కేసీఆర్ ఉంచాడా, ఈయన కొరకు రేవంత్ రెడ్డి కొరకు లంక బిందెలు కాదు, అది ఖాళీ బిందెలే ఉంటాయి. అందుకొరకు 6 గ్యారంటీలు ఇచ్చే మొత్తం 1,00,000 కోట్ల అదనపు బడ్జెట్ కావాలి. 1,00,000 కోట్లు కాదు, 1,00,000 పైసలు లేవు అక్కడ. బిందెలను ఖాళీ చేయడానికి మీరు డబ్బు ఇస్తారా మరి? డెఫినెట్లీ రేపు 100% ప్రభుత్వాన్ని సహకరిస్తాం, కాంగ్రెస్ కాదు. తెలంగాణ ప్రాంతాన్ని సహకరిస్తాం. నాలాంటి వాడు ఎంపీగా ఉంటే త్రిబుల్ ఉంది, 20,000 కోట్లు కావాలి. రోజు పోయి మన అర్బన్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ దగ్గర కూర్చుంటే చేపిస్తుంది. మా ప్రాంతం అండి, కాంగ్రెస్ కాదు కదా. కాంగ్రెస్ నెక్స్ట్ పోతుంది కదా, నెక్స్ట్ మేము వస్తాం కదా 2029లో. అప్పటి వరకు మేము చూపెట్టాలి కదా. ఇప్పుడు మీరు ఎంపీగా గెలిస్తే భువనగిరి ప్రాంతాన్ని ఎట్లా తీర్చిదిద్దుతారంటే ఏం చెప్తారు? ఈరోజు ఎయిమ్స్ ఉంది, అది కంప్లీట్ చేస్తాను. ఇప్పుడు కేంద్రీయ విద్యాలయం అప్పుడే శాంక్షన్ చేయించాను, బిల్డింగ్ ఇన్కంప్లీట్ ఉంది, అది కంప్లీట్ చేస్తాను. ఎంఎంటీ శాంక్షన్ చేయించాను, కేసీఆర్ గారు సహకరించినందువల్ల అది పెండింగ్ ఉంది. దాన్ని 100% మన మోడీ గారితో శంకుస్థాపన చేయించాము. నేను బీజేపీకి వెళ్ళాక అది కంప్లీట్ చేపిస్తాము. ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ట్రాన్స్లేషన్ మెడిసిన్ అని 780 కోట్లు అది శాంక్షన్ అయి ఉండే. కేసీఆర్ గారు 120 ఎకరాలు ఇవ్వకుండా ఉండటం వల్ల అది పెండింగ్ ఉంది, అది కంప్లీట్ చేస్తాను. నాకు ఒక ఆలోచన ఏంటంటే ఒక లో కాస్ట్ మెట్రో ఒకటి ఉంది నా మైండ్లో ఉంది. టెక్నాలజీ ఉంది, ఏదైతే ఎంఎంటీఎస్ బదులు లో కాస్ట్. ఇప్పుడు ఏంటంటే కాస్ట్ ఎక్కువ పిల్లర్స్కి అవుతుంది సిటీలో, హై పిల్లర్స్. అవుట్ సైడ్ పిల్లర్స్ అవసరం లేదు కదా. సో ఈ గ్రౌండ్ మీద చేయొచ్చు. యాదాద్రి టెంపుల్కు ఒక లో కాస్ట్ మెట్రో వేయాలని కోరుకుంది. మన భువనగిరి ఫోర్ట్ ఉంది, దానికి అద్భుతమైనటువంటి 200 crores ప్రసాద్ స్కీమ్ కింద అది ఉంది ఆలోచన. బసవాపూర్ రిజర్వ్ కాలేదు, అది అయిపోతే వాటర్ స్పోర్ట్స్, జైన మందిరం ఉంది ప్రసిద్ధమైంది, అది ఉంది. డిఫెన్స్ క్లబ్ ఉన్నది నా మైండ్లో. డిఫెన్స్ క్లబ్ చాలా మా యొక్క రాచకొండ ఏరియాలో అప్పుడే కేసీఆర్ చెప్తే వినలేదు. 1000 ఎకరాలు అది ఉంది. రాచకొండ గుట్టల్లో మంచిగా యాదాద్రి టైప్లో ఒక శివాలయాన్ని నిర్మించి ఎకో పార్క్. ప్రత్యర్థులను ఎట్లా తట్టుకుంటారండి మీరు? తట్టుకోవటం లేదు, మా యొక్క వ్యక్తిత్వం, మోడీ గారి వ్యక్తిత్వం, మోడీ గారి బీజేపీ, మా యొక్క ఆర్గనైజేషన్ చాలు. అంటే ఉత్తర తెలంగాణలో బీజేపీ బలంగా ఉంది, దక్షిణ తెలంగాణలో బీజేపీ బలంగా లేదు కాబట్టి ఇక్కడ తెలంగాణకు లేకపోతే తమిళనాడుకు మోడీ వచ్చి పోటీ చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఎట్లా నమ్ముతారంటే నిజమే అంటారా? దక్షిణ తెలంగాణ అక్కర్లేదు, మా అలాంటి వాళ్ళు ఉన్న చాలు. మోడీ వస్తే ఇంకా సంతోషం, మోడీ గారు వస్తే.
ఇటు సోనియా గాంధీ గారు కూడా ఖమ్మం నుంచి పోటీ చేశారని వార్తలు వస్తున్న పరిస్థితి. కాంగ్రెస్ వేవ్‌లో కాంగ్రెస్ మరింత సీట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం లేకపోలేదంటారా? గారు వస్తే మేబీ ఆ సీట్లో ప్రభావితం అవుతుందేమో కానీ మిగతా పార్లమెంట్లో కాదు, ప్రజలు ఫిక్స్ అయి ఉన్నారు. ఇక్కడ సోనియా గాంధీ ఇష్యూ కాదు కదా, సెంటర్లో ఎవరు ఉండాలని కాదు కదా. సోనియా గాంధీకి ఆల్రెడీ ఒక కృతజ్ఞత చెప్పుకున్నారు స్టేట్లో, అయిపోయి ఎవరి ఖాతాలో అలాగే ఇస్తారు, ప్రజలు క్లారిటీతో ఉన్నారు. సో తెలంగాణలో మీకు బీజేపీకి ప్రధానంగా సీట్లు పెరిగింది. అలాగే ఓట్ల శాతం కూడా పెరిగిన పరిస్థితి. ఎట్లా చూస్తారండి? మీకు హోప్స్ ఉన్నాయా? ఖచ్చితంగా రేపు అసెంబ్లీలో మేమే కూర్చుంటామని చెప్పి. 100% అందరూ డౌట్ పెట్టుకోకండి. ఇప్పుడు మిస్ అయినాం బస్సు. మేము దుక్కి దున్నాము, నీళ్లు పెట్టాము, వరాలు తీసినాము, నాట్లు పెట్టినాము, ఎరువులు వేసినాము, క్రిమి సంహారక మందు వేసినాము, కానీ లాస్ట్కు కాంగ్రెస్ వాళ్ళు పంట కోసుకుపోయారు. నెక్స్ట్ స్కోప్ ఇవ్వం.